సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ. నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ. నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాచర జీవజాతులను కొలువుదీరినది నీ రూపం. నీ చనువాలతో అనురాగం పంచే కమ్మదనం నీ జన్మగుణం. అమ్మా 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 అమ్మా. ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి, తనువు అణువణువు నొప్పులతో భరించేటి ఓ మాతృమూర్తి. నీ పొత్తిళ్లలో చిరునవ్వుల చూసి 9 నెలల బాధను మరిచి అమ్మా అమ్మా.
అంటేనే ఇల్లు సందడిగా ఉండేదన్నమాట. ఎవరు ఉంటే కూడాను అలా ఉండేది కాదు. అలా చదువులో మాత్రం చాలా బ్రిలియంట్. మా వాడికి ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే. సెకండ్ ర్యాంకుకు మా వాడికి 100 మార్క్స్ డిఫరెన్స్ వచ్చేది. వాళ్ళ టీచర్స్ని అడిగితే ఎలా ఉన్నాడు మావాడు అంటే, ఏం మేడం మీ వాడిని పొగిడించుకునేదానికి మమ్మల్ని అడుగుతారు ఆ ప్రశ్న అని అడిగేవాళ్ళు అన్నమాట. పేపర్ మీద రెడ్డింగ్ పెట్టాలంటే టిక్కు మార్కుకే పెట్టాలి, ఇంకా దేనికి పెట్టాల్సిన అవసరం లేదు మీ బాబు పేపర్లో అన్నట్టుగా అనేవాళ్ళు అందరూ కూడా. అన్నీ అవుట్ ఆఫ్ వచ్చేవి. మరి నాన్ లాంగ్వేజెస్లో వాటిల్లో మొత్తం ఇవ్వకూడదు కాబట్టి ఒకసారి చెప్పారనమాట, మీ వాడికి మామూలుగా రాస్తూ పోతే సోషల్ స్టడీస్ వాడికి కొంచెం కష్టం అయినా కూడా అది మొత్తం చదువుకుని ఏది వదిలిపెట్టేవాడు కాదు. చిన్నప్పటి నుండి అంతే, ఏది వదిలిపెట్టేవాడు కాదు, అన్నీ చదివేవాడు. అలాగే సోషల్ స్టడీస్ కూడా మొత్తం చదివితే వాస్ట్ పోర్షన్ కదా అది. మామూలు చిన్నప్పటి నుండి సోషల్ స్టడీస్ వాస్ట్ పోర్షన్ వాడు. అయినా చదువుకొని పోయేవాడు. అన్నీ రాశాడంట, అన్ని పాయింట్స్ ఉన్నాయి. మొత్తం మార్క్స్ వేసుకుంటూ పోయాడు ఆ సారు. ఫుల్ మార్క్స్ వేసుకుంటూ పోయాడు. బిట్ పేపర్లో ఒకటి అలా పోయింటుందిలే అని చెప్పి బిట్ పేపర్లో కూడా నువ్వు 30కి 30, 100 ఇచ్చేస్తే ఎట్లా అని చెప్పి మళ్ళీ హాఫ్ మార్క్ తగ్గించుకుంటూ పోయి కొంచెం తగ్గించాడట సార్. అది చెప్తారు, అట్లాంటి వాడు మీ కొడుకు ఎంత మంచి కొడుకుని అన్నారు అనేవాళ్ళు. మా వారు కూడా టీచరేను, ఆయన కొలీగ్ అనమాట. అలా చెప్పేవాడు. ఒకసారి అప్పుడు సమితులు ఉండేటివి, వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. ఇప్పుడు మండలాలు ఉన్నాయి, అప్పుడు సమితులు ఉన్నాయన్నమాట. సమితిలో స్త్రీ శిశు సంక్షేమం, అదే కదా, మాతృ శిశు సంక్షేమం మీద ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ జరిగింది సమితి లెవెల్లో. పీలేరు, మేము అప్పుడు పీలేరులో ఉండేవాళ్ళము. జరిగితే వీళ్ళన్న అప్పుడు 10th, వీడు 6th, మా వాడు 6th అన్నమాట. ఇద్దరు నేను రాస్తాను వచ్చారనమాట. సరే అని చెప్పింది. వాళ్ళ అన్నకి జనాభా 10th కాబట్టి నేను ఊరికి పాయింట్స్ చెప్పాను, దాన్నే ప్రిపేర్ చేసుకున్నాడు. ఈ అబ్బాయికి నేను రాసి ఇచ్చానమాట. సరే అని చెప్పి పోయి రాశాడు. డిహైడ్రేషను, రీహైడ్రేషన్, ఇవన్నీ మంచి వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ కదా. వీళ్ళు తెలుగు మీడియం చదివింది అప్పుడు. అక్కడ పీరియడ్లో ఇంగ్లీష్ మీడియం లేదు. మళ్ళీ చక్కగా రాశాడట. వాళ్ళు అడ్రస్ కూడా రాయాలి, ఎవరు రాశారు ఏమి అని చెప్పి కాలేజీలో వాళ్ళ తండ్రి పేరు కూడా రాయాలి. అప్పుడు అక్కడ సమితి వాళ్ళు అన్నారంట, ఆ కృష్ణమూర్తి చిన్న కొడుకు ఏం రాశాడయ్యా, 6th వాడికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వలేక 10th అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి 6th అబ్బాయికి సెకండ్ ప్రైజ్ ఇచ్చారంట. అంత బాగా రాశాడంట. 10th అబ్బాయి కంటే కూడాను 6th క్లాస్ అబ్బాయి బాగా రాశాడని చెప్పి 10th క్లాస్లో వాళ్ళ అన్నకే, మా పెద్ద అబ్బాయికే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి సెకండ్ ప్రైజ్ ఈ అబ్బాయికి ఇచ్చారు, థర్డ్ ప్రైజ్ ఇంకొక అబ్బాయికి ఇచ్చారనమాట. అది కాలేజ్ వాళ్ళకి. మా స్కూల్లో తెలుగు పండిట్ మరిదికి వాళ్ళనే వాళ్ళు 3 ప్రైజులు గర్ల్స్ హై స్కూల్కే పోయినాయి, బాయ్స్ హై స్కూల్కి రాలేదు. 3 ప్రైజులు గర్ల్స్ హై స్కూల్కే పోయినాయి అని. అలాగా చిన్నప్పటి నుండి చాలా ఇంటెలిజెంట్. తర్వాత సైన్స్ స్కూల్ పోతానన్నాడు. సైన్స్ స్కూల్ అందరూ అప్పుడు ఏంటవి సమితి, ఏం స్కూల్స్ అవి, రెసిడెన్షియల్ స్కూల్స్. అవి దీని మీద ఇన్కమ్ బేస్ మీద పంపించేవాళ్ళు అనమాట. తక్కువ ఇన్కమ్ ఉండే వాళ్ళని ఆ స్కూల్స్కి పంపించేవాళ్ళు. వీళ్ళకంటే తక్కువగా ఉండే వాళ్ళందరూ పోతుంటే వీడు ఒకటే ఏడుపు. వాళ్ళంతా వేరే మంచి స్కూల్కి పోయి చదువుతున్నారే, నేను పోవడం లేదే అని చెప్పి ఒకటి ఏడుస్తుంటే, సైన్స్ స్కూల్కి పోదులేరా రాస్తూ ఎంట్రన్స్, అక్కడ ఫీజు కట్టి చదువుకోవచ్చు అంటే సరే అని ఒప్పుకున్నాడు. యాడ్ రాగానే అప్లై చేయి అని చెప్పి నన్ను ఒకటే మొండి చేసి అప్లై చేయించి, మళ్ళీ క్వశ్చన్ పేపర్ అదే అప్లికేషన్ తెప్పించి నా చేతి అప్లై చేయించి 1 వీకే 1 వీక్ కూడా లేదు, 5 డేసే ప్రిపరేషన్. నేనే కోచింగ్ వాడికి ఇచ్చింది. వాళ్ళ నాన్న తిరుపతి నుండి ఒక గైడ్ ఒకటి తెచ్చిచ్చారు, దాన్ని పట్టుకొని చేయించినది. ఆ వీక్ అంతా యూనిట్ టెస్టులు జరిగాయి. అప్పుడు 2 డేస్ జరిగాయి. ఇప్పుడైతే 1 డేనే జరుగుతుంది, అప్పుడు 2 డేస్ జరిగాయి, సాటర్డే సండే. సాటర్డే కూడా ఎగ్జామినేషన్ ఉంది వానికి.
ఆ సాటర్డే సార్ మాత్రం పెట్టలేదు. అదే సోషల్ స్టడీస్ సార్ తగ్గించి మార్కులు వేసారని అంటే ఆ సార్ ఏంటంటే అందరికీ ఇష్టం. ఆయన మాత్రం ఎగ్జామినేషన్ పెట్టకుండా వదిలేశారు. మండే పెడతానురా, ఎందుకో ఆ విషయం చెప్పకుండాను మీకు మండే పెడతారా సాటర్డే పెట్టానని చెప్పి పోయి రాసి వచ్చాడు. తెచ్చుకున్నాడు, సీట్ తెచ్చుకున్నాడు. మళ్ళీ సైన్స్ స్కూల్లో చదివాడు. చాలా మంచి ఇంటెలిజెంట్. ఫ్రమ్ ది బిగినింగ్ బాగా హార్డ్ వర్క్ చేస్తారు. చదవంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుండి రీడింగ్ హ్యాబిట్ బాగుంది. అల్లరి ఏం లేదమ్మా, సందడిగా ఉంటుందంటే పెద్ద అల్లరి ఏం చేయడు. బాగా ఆడుకుంటుంటాడు, అందరినీ నవ్విస్తుంటాడు. అల్లరి తొట్టరి పనులు అలాంటివి ఏం చేయడు. డాక్టర్ చదవాలన్నది మీ ఇంట్రెస్ట్? డాక్టర్ మెడిసిన్ చదవాలన్నది మీ ఇంట్రెస్టా సార్ ఇంట్రెస్ట్? డాక్టర్ చదవాలని మీ ప్రోత్సాహంతో స్వతహాగా అతనికి? వాళ్ళ నాన్న. నేను మాత్రం పిల్లల ఇష్టం ప్రకారమే పోవాలంటాను. ఈ అబ్బాయికి మాత్రము ఇంజనీరింగ్ ఇష్టం. మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. టక 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 చెప్పేవాడు. అసలు పీరియడ్లో వాళ్ళ సార్కే చెప్పేవాడు. సార్ లెక్క వేసి వేసి తుడిపేస్తుంటే రాకుండా మళ్ళీ వీడే చెప్పేవాడు అనమాట, ఇలా వేస్తే వస్తుంది సార్ అని చెప్పి. అలాగన్న ఒక లెక్కని 4 విధాలుగా చేసేది వీరికి బాగా అలవాటు అన్నమాట. మంచి మ్యాథ్స్లో మాత్రం మేమంతా బాగా మ్యాథ్స్. మా అమ్మ వాళ్ళ ఇంటివైపు అందరూ మ్యాథ్సే. అందరూ మ్యాథ్స్లో బాగుంటాము. అదే వచ్చినట్లుంది. మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. వాళ్ళ నాన్నకి మాత్రం డాక్టర్ చేయాలని. ఎట్లా అంటే వాళ్ళ నాన్న ఏదనుకుంటే అది తప్పకుండా చేయిస్తారు. భలే రిజిడ్ అన్నమాట. ఎట్రా మాకు భయం, ఎట్రా మీ నాన్న డాక్టర్ కావాలంటున్నారంటే నువ్వేం భయపడద్దులేమ్మా, నేను కాను. మాకు ఒక స్వామీజీ ఉన్నారు పుల్లంపేటలో, ఆయన ఒప్పుకోలేదన్నమాట. దీంట్లో ఎంబైపీసీ చదివారు కదా సైన్స్ స్కూల్లో, 2 రాశాడు. ఫస్ట్ అప్పుడు ఇంజనీరింగ్లో మంచి ర్యాంక్ వచ్చింది. అందుకని ఇంజనీరింగ్లో జాయిన్ చేసేసి మళ్ళీ పోదాం స్వామీజీ దగ్గరికి అన్నాడు. సరే అని చెప్పి జాయిన్ చేశారు. జేఎన్టీలో వచ్చింది అనంతపూర్. చేసేసిపోతే ఆయన వచ్చాడు స్వామీజీ, చర్చ్ వీడు మంచి డాక్టర్ అవుతాడు, వద్దు ఫోర్గో చేసుకోండి ఆ సీటుని అని చెప్పింది. మళ్ళీ దాన్ని వదులుకొని ఆ సీటుని మళ్ళీ ఇయర్ కోచింగ్ తీసుకొని, అది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మళ్ళీ రాసి 145 ర్యాంక్ వచ్చింది మెడిసిన్ ఎంబీబీఎస్లో. మీ పెద్ద బాబు కూడా డాక్టరే కదా, మళ్ళీ ఎందుకు డాక్టరే కావాలనుకున్నారు సార్? పెద్ద బాబు డాక్టరే కదా, మళ్ళీ ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు? వాళ్ళ నాన్నకి అయితే మా డాక్టరే ఇష్టం. ఇంజనీర్లు అంతా ఏం చేస్తాంటారో, ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు, డాక్టర్ అయితే సర్వీస్ చేయొచ్చును అని చెప్పి వాళ్ళ నాన్నకి డాక్టర్ అంటే ఇష్టం. మెడిసిన్ ఎక్కడ చదివారు? మెడిసిన్ ఎక్కడ చదివారు? ఇక్కడేమ్మా, తిరుపతి. ఇద్దరు ఇక్కడే, ఎండి ఇక్కడే, ఎస్సీ యూనివర్సిటీ. డిఎం తర్వాత ఎంబీబీఎస్. కానీ అన్ని ఫస్ట్ అటెంప్టే. ఎంబీబీఎస్ కూడా ఫస్ట్ అటెంప్ట్ అనుకోండి. అప్పుడు ఇంజనీరింగ్ కోసం రాశాడు, మళ్ళీ ఎంబీబీఎస్ కోసం ఫస్ట్ అటెంప్ట్లో వచ్చినట్లే లెక్క. మళ్ళీ ఎండి కూడా ఫస్ట్ అటెంప్టే, 10th ర్యాంక్ ఏమో కదా. మళ్ళీ డిఎం కూడా ఇది హైదరాబాద్ నిమ్స్, 2 సీట్లు ఉండేది. ఒక అమ్మాయికి వచ్చింది. మీ డాక్టర్ అయిన తర్వాత ఫస్ట్ సర్జరీ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? న్యూరోఫిజిషియన్. ఓకే. ఫస్ట్ జాబ్ అంటే ఫస్ట్ డాక్టర్ అయిన తర్వాత ఫస్ట్ జాబ్ ట్రీట్మెంట్ అప్పుడు ఎలా ఫీల్ అయినారు? సంతోషమే కదమ్మా. మీరు ఎప్పుడన్నా మీ సన్తో ట్రీట్మెంట్ చేయించుకున్నారా? ఇంతవరకు నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారా? నేను పేషెంట్. 4 రోజులు వాళ్ళ నాన్న చనిపోయిన కొన్నాళ్ళకే నేను చాలా సీరియస్ అయింది. నాకు న్యూరాలజీ ప్రాబ్లమే వచ్చింది. అప్పుడు నెల్లూరులో ఉన్నాడు. మళ్ళీ నేను ఇక్కడే ఉన్నాను పెద్దబాబు దగ్గర.
అప్పుడు వాళ్ళన్న ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మరి నన్ను తీసుకెళ్ళాడు. అప్పటికే వీళ్ళిద్దరూ వచ్చి నన్ను తీసుకెళ్లారు. అప్పటికే కోమాలోకి వెళ్ళిపోతున్నాను అనమాట. నాకేం తెలియలేదు. 4 days హాస్పిటల్ తనే ట్రీట్ చేసి మళ్ళీ 40 days దాని దగ్గరే పెట్టుకొని బాగా చేసి నాకు అప్పుడు లాస్ ఆఫ్ మెమరీ కూడా వచ్చింది. వీళ్ళనే గుర్తుపట్టలేకపోయాను. నా పిల్లల్నే నేను గుర్తుపట్టలేకపోయాను అనమాట. ఆ పరిస్థితిలో నన్ను మళ్ళీ బాగా చేసి వాళ్ళ దగ్గర పంపించారు. మంచి డాక్టర్. సన్గా ఎక్కువ మార్క్స్ వేస్తారా, డాక్టర్గా ఎక్కువ మార్కులు ఇస్తారా? సన్నగా ఎక్కువ మార్కులా, డాక్టర్గా ఎక్కువ మార్కులా? సన్నగా ఎక్కువ మార్కులు వేస్తారా, డాక్టర్గా ఎక్కువ మార్కులు వేస్తారా? స్టూడెంట్కి ఎక్కువ మార్కులు వస్తాను. నేను టీచరు కదా, స్టూడెంట్కి ఎక్కువ మార్కులు వస్తాను. 100% వస్తాను. సరే, ఇప్పటి వరకు అమ్మ మాట్లాడారు మీ గురించి, ఇప్పుడు మీరు మాట్లాడారు. అమ్మ గురించి ఓకే. మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే కేవలం కారణం అమ్మ. చిన్నప్పటి నుంచి బాగా మమ్మల్ని అంటే మా చదువు విషయం కానీ మమ్మల్ని అంత కేరింగ్ అంత పనులు అంత పనే చూసుకుంటున్నారు. మాకు బేసిక్ ఇన్స్పిరేషన్ ఎలా హార్డ్ వర్క్ చేయాలని, అంటే వర్క్ చేస్తూ టీచర్గా వర్క్ చేస్తూ ఇంట్లో పిల్లల్ని చదివించుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వర్క్ చేయడం అనేది ఇది ఈ కాలంలో చాలామంది చేయలేరు కూడా. ఆ కాలంలో కాబట్టి చేయగలిగారు. అండ్ అంత హార్డ్ వర్క్ చేసేవారు అనమాట. అది మాకు తెలియకుండానే మమ్మల్ని ఇంబైబ్ అయింది. అంత హార్డ్ వర్క్ చేసే గుణము అలానే వచ్చింది. మా ఫాదర్ కూడా టీచరే, బట్ అంటే తను పోయి కాలేజీ పోయి వచ్చేవాళ్ళు, స్కూల్కి పోయి వచ్చేవాళ్ళు. అంటే అమ్మ మిగతా పనులు కూడా అన్నీ కూడా తనే సింగిల్ హ్యాండెడ్గా అన్నీ మేనేజ్ చేసుకుని మమ్మల్ని మేనేజ్ చేయడం, మమ్మల్ని చదివించడము. అండ్ ఎస్పెషల్లీ నేను ప్రైమరీ స్కూల్కి మాత్రమే ఉన్నాను ఇక్కడ ఇంట్లో. సో అప్పుడు నాకు స్కూల్లో టీచర్లు చెప్పిన దానికన్నా అమ్మ చెప్పింది ఎక్కువ గుర్తుండేది. అమ్మ దగ్గర ఎక్కువ నేర్చుకున్నాం. సో అట్లా మొదటి నుంచి అలా అలవాటైంది. ఆ హార్డ్ వర్కింగ్ కూడా అమ్మ దగ్గర నేర్చుకుంది. అండ్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ కూడా అట్లానే వచ్చింది. తను మేము డాక్టర్ అయిన తర్వాత కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎట్లా అంటే సబ్స్టాన్షియేట్ నేను చెప్పింది. మేము ఎంబీబీఎస్ చేసేటప్పుడు కూడా తను ఎంఏ అయిపోయిన తర్వాత ఎంపీ చేసి మళ్ళీ పిహెచ్డీ తెచ్చుకొని డాక్టరేట్ అయింది, డాక్టర్ తెచ్చుకుంది. మీరే కాదు నేను కూడా డాక్టర్ అవ్వాలని ఆ తపన ఉంది అనమాట. ఆ ఏజ్లో రిటైర్ అయ్యే ఏజ్లో 56-57 ఇయర్స్ అప్పుడు షీ బికెమ్ ఏ డాక్టరేట్, పిహెచ్డీ డాక్టరేట్. సో ఇంట్రెస్ట్ స్టడీస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో ఏదో ఒకటి మనం అంటే మాకు అంటే వాళ్ళకి ఎస్పెషలీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ మిగతా వాటి గురించి అంత గొప్ప తెలియదు. సో ఆ ఫీల్డ్ ఏదైనా ఒక చూస్ చేసుకుంటే దానికి ఎండ్ వరకు చూస్తుంది. అది ఎండ్ వరకు దాన్ని వదలదు. ఆ పట్టుదల, ఆ హార్డ్ వర్కింగ్ అవన్నీ తన నుంచి వచ్చింది మాకు. అమ్మ మిమ్మల్ని కోప్పడిన సందర్భాలు ఏమన్నా? కోప్పడిన సందర్భాలు చాలా తక్కువ. పిల్లలు అన్న తర్వాత ఇప్పుడు ఏదో తప్పు చేసి ఉంటాము. అంటే నాకు రీజన్ అయితే తెలియదు కానీ ఒకే ఒకసారి అమ్మ దగ్గర నాకు దెబ్బలు తిన్నట్టు ఒకే ఒకసారి గుర్తుంది. ఏదో వంట చేస్తా అమ్మ ఏదో నేను పోయి ఏదో డిస్కషన్ అంటాను, కొట్టాలని లేదు, ఇట్లా తీస్తే ఎత్తిందన్నమాట, కొడతాను అన్నట్టుగా అది యాక్సిడెంట్గా తగ్గింది. అదొకటే అమ్మ దగ్గర దెబ్బ తిందంటే అదొకటే గుర్తున్నాను. అప్పుడు దెబ్బ తింది. అసలు తప్పు చేయడమ్మా, తప్పే చేయడం. అమ్మకు సంబంధించిన మంచి జ్ఞాపకాలు, మీరు కలిసి వెళ్ళిన టూర్స్ కానివ్వండి. టూర్స్ ఎక్కడికైనా పోయాను. టూర్లు కానీ అట్లా ఎక్కడికైనా వెళ్ళాను. అంటే నేను అంటే ప్రైమరీ స్కూల్ అయిపోయిన తర్వాత సైన్స్ స్కూల్కి వెళ్ళిపోయాను. సో 7 years 6th నుంచి 12th క్లాస్ వరకు అక్కడే ఉన్నాను. సో చైల్డ్హుడ్లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఐ వాజ్ అవే. అంటే అక్కడికే వచ్చేవాళ్ళు, మన అన్న వాళ్ళు వచ్చేవాళ్ళు. సో అంతే తప్ప మేము సపరేట్గా ఎక్కడ పోయింది అంటూ ఎక్కడ లేదు. తర్వాత ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత ఎంబీబీఎస్ జాయిన్ తర్వాత ఇంకా అన్నీ వదిలేదు. నో ఫ్యామిలీ, నో ఎంటర్టైన్మెంట్, నో టూర్స్. ఎంబీబీఎస్, ఎండి, డిఎం అట్లాగే అయిపోయింది. ఎంబీబీఎస్ని మించింది ఎండి మించింది డిఎంలో అసలు నిద్ర కూడా టైం ఉండేది కాదు. సో అలా గడిచిపోయింది లైఫ్. ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఎట్లా వచ్చి మళ్ళీ తర్వాత మధ్యలో నాన్నగారికి హెల్త్ బాగాలేక మళ్ళీ అయిపోయిన తర్వాత సో అలా టూర్లో అంటూ ఎక్కడికి
సపరేట్గా పోయింది లేదు. గేమ్ అయిపోయిన తర్వాత వెళ్ళేవాళ్ళము. ఇట్లా కాన్ఫరెన్స్ పోయినప్పుడు కానీ, లేకుంటే ఒకసారి మా కజిన్ దుబాయ్లో ఉన్నారు, ఒకసారి దుబాయ్కి వెళ్ళాము. అప్పుడు వీ హ్యాడ్ ఎ గుడ్ టైం అట్ దట్ టైం. హాలిడేస్లో మీరు ఇంటికి వచ్చినప్పుడు మీకు ఇష్టమైన వంటలు ఏం చేసేవారు? చిన్నప్పుడు ఎస్పెషల్లీ ఈవెన్ స్కూల్కి పోకముందు కూడా అప్పుడు ఇన్ని మనకి బయట ఫుడ్ అన్నీ పెద్ద దొరికేది కాదు కదా, ఇంట్లోనే చేసేవారు. అంటే స్వీట్స్ కానీ, లడ్డు అని కానీ, డోనట్స్ అని కానీ, మైసూర్ పాకు, కజ్జికాయలు ఇవన్నీ, అత్రాసాలు ఇవన్నీ ఇంట్లోనే చేసేవారు అప్పుడు మా కోసం. ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉండేది. నేను చిన్నప్పుడు చాలా బాగా తినేవాడిని కూడా స్వీట్స్, ఎప్పుడు స్టాక్ ఉండేది ఇంట్లో, పెద్ద పెద్ద డబ్బాలకు లడ్లు ఉండేవి ఎప్పుడు. సో హాస్టల్కి వస్తే తీసుకొచ్చేవాళ్ళు. ఏం తీసుకొచ్చేవాళ్ళు? హాస్టల్కి వచ్చినప్పుడు లడ్డు అంటే ఇష్టం, లడ్డు తీసుకొచ్చేవాళ్ళు. రిజల్ట్స్ అప్పుడు మెడిసిన్ ఫైనల్ ఇయర్లో కానీ ఆ రిజల్ట్స్ అప్పుడు ఎప్పుడైనా టెన్షన్ పడ్డారా మీరు కానీ మీ మదర్ కానీ? లేదు, రిజల్ట్స్ గురించి ఎప్పుడు అమ్మ కూడా చెప్పేవారు. రిజల్ట్స్ మనము హార్డ్ వర్క్ చేసామంటే రిజల్ట్స్ గురించి మనం ఆలోచించడానికి పని లేదని చెప్పేవారు. సో ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే రాలేదు ఇప్పుడు. బట్ వీ హ్యాడ్ ఎ గుడ్ అండ్ ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఉండేది. టెన్షన్ అయితే లేదు కానీ ఎగ్జైట్మెంట్ అనేది ఉండేది. అండ్ అఫ్కోర్స్ ఎంసెట్ అప్పుడు, ఎండి ఎంట్రన్స్ అప్పుడు కూడా లైక్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చాయి. బట్ డిఎం ఎంట్రన్స్ మాత్రం తర్వాత అన్ఎక్స్పెక్టెడ్. నేను యాక్చువల్గా ఎగ్జామ్ రాసేసి గమనం హైదరాబాద్లో ఎగ్జామ్ అనమాట రాసి అక్కడ డాక్టర్ కూడా చెప్పేసి అయిపోయిన తర్వాత నేను సీనియర్ అసిస్టెంట్గా వచ్చి జాయిన్ అవుతాను అంటే సీట్ రాదు అనుకుని డిసైడ్ అయిపోయాం. అనుకొని ఫోన్ నెంబర్ ఇచ్చేసి సార్ ఒకసారి సార్కి చెప్పి నాకు వేకెన్సీ ఉంటే చెప్తే నేను వచ్చి అక్కడ వచ్చి సీనియర్ అసిస్టెంట్గా జాయిన్ అవుతానని చెప్పేసి వచ్చేసాను. రిజల్ట్ కోసం వెయిట్ చేయకుండా నెక్స్ట్ డే రిజల్ట్ వస్తుంది కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేయకుండా రాదు అనే గ్యారంటీతో తిరుపతికి వచ్చేసాను. వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఫోన్, మా సీనియర్ తనే ఫోన్ చేసి సెలెక్ట్ అయ్యావు నువ్వు అని చెప్పాడు. దట్ వాజ్ రియల్లీ ప్లెజెంట్ సర్ప్రైజ్. సో అప్పుడు గుడ్ టైం. కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత డాక్టర్గా ఒకసారి ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ మీకు స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ టైంలో ఎప్పుడన్నా అమ్మతో స్పెండ్ చేశారా ఆ స్ట్రెస్ పోవడానికి కానీ, సమ్ వాల్యుబుల్ టైం, ఏమైనా గైడెన్స్ కానీ? అంటే ఒకటి అంటే అమ్మ వాళ్ళకు అంటే మాకు డాక్టర్ ప్రొఫెషన్ ఉండే స్ట్రెస్ గురించి వీళ్ళకి కొంచెం తక్కువే. మీకు ఫస్ట్ టైం డాక్టర్స్ మాకు అంటే మా డిఎంలో ట్రైనింగ్ అంటే చెప్పాలి దాంట్లో చెప్పాను. నాకు డిఎం ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే మాకు నిద్రపోయేందుకు కూడా టైం ఉండదు, తినేదానికి అసలు టైం ఉండదు. అట్లాంటి ట్రైనింగ్ అనమాట అక్కడ నిమ్స్ హైదరాబాద్లో. సో మాకు అంటే మరి అంత స్ట్రెస్ఫుల్ ఈవెంట్ అయితే ఎప్పుడు ఏమీ అనిపించలేదు. బట్ అయిపోయిన తర్వాత అక్కడే ఒక 1 year వర్క్ చేశాను అక్కడ మెడిసిటీ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో. దాని తర్వాత అప్పుడే మా ఫాదర్కి హెల్త్ బాగాలేకుండా ఉన్న దానివల్ల ఉన్న బలంగా వచ్చేసాం అక్కడ వితౌట్ ఈవెన్ నోటీస్ ఇవ్వకుండానే వచ్చేయాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత హీ వాజ్ దేర్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ మోర్ దెన్ మంత్. అప్పుడు స్విమ్స్లో ఇక్కడ ట్రీట్ చేసాము. అండ్ మళ్ళీ నాకు బొల్లినేలో ఆఫర్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడ ఐ వాజ్ దేర్ ఫర్ 2 years. అప్పుడు మధ్యలో అప్పుడు అమ్మకి అప్పుడు బాగాలేకుండా ఉంది. అప్పుడు నేను వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్ చేశాము. దాని తర్వాత అప్పటి నుంచి రెగ్యులర్ మెడికేషన్లో ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ అంటా అన్నారు నువ్వు చేస్తే బాగుండు, మా దగ్గర ఉంటే బాగుండు అని. సో అందుకని ఇంకా తిరుపతికి షిఫ్ట్ అయిపోయాను. మళ్ళీ తిరుపతిలో వచ్చిన తర్వాత ఎప్పుడు మరి అంత స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ అయితే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అఫ్కోర్స్ మా ప్రొఫెషన్ అటువంటిది. సో జనరల్గా డాక్టర్స్ని చూస్తే ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం అనమాట. అది జబ్బు ఉండనివ్వండి లేకపోనివ్వండి, ఎవరిని చూసినా డాక్టర్ గారు అంటే అదొక రకమైన ధైర్యం ఉంటుంది వాళ్ళని చూస్తే. మీకు అమ్మని చూస్తే ఎలాంటి ధైర్యం అనిపిస్తుందా? అంటే డాక్టర్గానే కాదు కానీ బట్ యాజ్ అ పర్సన్ మాకు అదే అదే చెప్పాను. చిన్నప్పటి నుంచి మాకు దేన్ని కూడా భయపడకుండా మనం హార్డ్ వర్క్ చేస్తే మనం అన్నీ సాధించగలము. దాని మీద మనసు పెట్టి దానికి తగ్గట్టుగా మనము వర్క్ చేస్తే సాధించగలము. మనం అనుకుంటే మన పట్టుదల ఉంటే మనం సాధించకుండా లేనిదంటూ ఏమీ లేదని చిన్నప్పటి నుంచి మాకు చెప్పడమే కాకుండా చేతల్లో కూడా చూపించారు. సో అది నాట్ యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వాట్ ఎవర్ వీ నీడ్ ఆర్ వాట్ ఎవర్ వీ డూ మనని మన చేతిలో ఉంది, మనం కష్టపడే దాని మీద డిపెండ్ అవుతుంది అనే దీంతోనే పెంచారు మమ్మల్ని. సో ఎప్పుడు అట్లా కష్టం అనేది అయితే అనిపించలేదు. బట్ ఇట్ వాజ్ రియలీ టఫ్. అంటే ఇంతవరకు ఇప్పుడు రెట్రోస్పెక్టివ్గా చూసామంటే ఇవన్నీ ఆలోచించి ఇప్పుడు నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి మళ్ళీ తిరిగి బ్యాక్ మళ్ళీ ఎవరన్నా ఉంటే సపోజ్ ఆ రోజు గొప్ప ఇంటెలిజెంట్గా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా సీట్ రాకపోవచ్చు ఎంసెట్లో. అటువంటిది ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి
మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ మెడిసిన్ ఎంట్రన్స్ రాయడం అనేది ఒక్కొక్కసారి రిట్రోస్పెక్టివ్గా ఆలోచిస్తే ఒక భయం వేస్తుంది, సీట్ రాకుండా ఏంటి పరిస్థితి అని. బట్ అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అన్నీ అమ్మ నుంచి. డాక్టర్గా మీ సక్సెస్ గురించి ఎవరైనా చెప్తుంటే పొగుడుతుంటేనో అమ్మ ఎలా ఫీల్ అవుతుంటే? ఆబ్వియస్గా షీ ఫీల్స్ వెరీ ప్రౌడ్, షీ ఫీల్స్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ చెప్తాను. అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు అమ్మ ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఉన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని శ్రీ రవిశంకర్ గారి దాంట్లో షీఈ్ వెరీ యాక్టివ్. ఈ వయసులో కూడా ఈజ్ నౌ 70+. అండ్ ఎవ్రీ వీక్ మేమన్నా పోము కానీ పొద్దున్న 5:30కి ఎవ్రీ సండే మార్నింగ్ ఫాలో క్లాస్కి వెళ్ళేసి వస్తారు. నన్ను డ్రాప్ చేయమంటారు పొద్దున్నే లేచి పోయి వస్తూ ఉంటారు. బట్ అక్కడ పోయి ఈ వయసులో కూడా పోయి యాక్టివ్గా మిగతా వాళ్ళంతా వయసులో ఉండే వాళ్ళు చేసేదానికన్నా యాక్టివ్గా చేస్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళు చెప్తాను అంటే మిగతా అంటే సోషల్ బాగా కలుస్తుంటారు, వాళ్ళు చెప్తాంటారు మీ అబ్బాయి మీ పెద్ద అబ్బాయి ఇలా చేస్తారు, చిన్న అబ్బాయి ఇలా అంటే షీ ఫీల్స్ ప్రౌడ్ అండ్ వచ్చి మాతో కూడా షేర్ చేసుకున్నాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తా ఉంటాను. ఏమైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారా మీరు ప్రొఫెషన్ పరంగా? మీకు ఏమన్నా అంటే కొంచెం ఏదన్నా ఎక్కువ ఇబ్బంది అనిపించినప్పుడు కానీ, ఎక్కువ పొగడతలు మీకు వస్తున్నప్పుడు కానీ? అంటే ఇప్పుడు కాదు కానీ చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు అంటే మీకు ఏం చేయాలో మీకు తెలుసు, మీరు డిసైడ్ చేస్తారని చెప్తారు. చిన్నప్పుడు చెప్పేది అనమాట, మనకు ఏమన్నా మనం ఇప్పుడు సపోజ్ నలుగురికి ఉపయోగపడే పని ఏమైనా చేయాలి, నలుగురిని మనము ఇంకొకరిని బాధపడకూడదు, మన పని మనం చేయాలి, మనం కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం ఉంటుంది. రేపు చేయాల్సిన పని ఈరోజు చేయాలి, ఈరోజు చేసిన పని ఇప్పుడు చేయాలి అని చిన్నప్పటి నుంచి చాలా చెప్పేది. అది ఇప్పుడు అది హిందీలో మా అమ్మ హిందీ పని కలుగుతున్నారు. కల్కా కామ్ ఆజ్ కామ్ అవి అని చెప్పేవాళ్ళు. సో అవి ఇంకా గుర్తున్నాయి మాకు. అండ్ దట్టు నేను అక్కడ స్కూల్లో ఉన్నప్పుడు మాకు అప్పుడు కమ్యూనికేషన్ ఏం లేదు, ఫోన్స్ లేవు అప్పుడు, ఓన్లీ లెటర్స్. ఎవరికి టెన్షన్గా లెటర్ రాశారు, ప్రతి వారం వచ్చేది నాకు లెటర్. ఎవరికి మా హౌస్లో ఎవరికి వచ్చినా రాకుండా నాకు మాత్రం వచ్చేది లెటర్ వచ్చేది. నేనే ఒకసారి టైం లేక రిప్లై రాయకుండా కూడా నెక్స్ట్ లెటర్ కూడా వచ్చేసేది. రిప్లై రాసేవాడిని. బట్ ఈవెన్ దెన్ నేను ఒక ఇన్ కేసు ఏదైనా వీక్ మర్చిపోయినా కూడా టెన్షన్గా లెటర్ వచ్చేసేది. వాటిలో ప్రతి లెటర్లో ఏదో ఒక లెటర్ ఉంటాయి, కొన్ని కొటేషన్స్, కొన్ని ఇన్స్పిరేటెడ్ వర్డ్స్ అవి ఉంటాయి. అండ్ దే డూ ప్లే ఎ రోల్ ఇన్ వాట్ యు కాల్. మీకు ఆ లెటర్స్లో బాగా గుర్తుండిపోయిన కొటేషన్ ఏమన్నా? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏదో చెప్పాను కదా ఇది. అండ్ అవన్నీ అంటే దో చిన్న చిన్నవిగా ఉంటాయి కానీ బట్ దే హెల్ప్ ఇన్ బిల్డింగ్ అప్ ఎ క్యారెక్టర్. ఆ చిన్న చిన్న కొటేషన్స్ అని కానీ అది చెప్పే విధానంలో చెప్పే వాళ్ళు దాని మీద డిపెండ్ అవుతుంది. కొటేషన్స్ మనం కూడా పేపర్ చదువుకోవచ్చు, బుక్లో చదువుకోవచ్చు. బట్ చెప్పేవాళ్ళు చెప్పే విధానంగా చెప్పేటప్పుడు చెప్తేనే మనకు నిలిచిపోతాయి, అట్లా మైండ్లో నిలిచిపోతాయి. మీరు మీ ఫ్యామిలీ కాకుండా అమ్మకి ఇష్టమైనవి ఏంటి? అమ్మకి ఇష్టమైనవి అంటే అది ఇప్పుడు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కానీ ఎక్కువ ఆశగా కానీ ఇప్పుడు అయితే నాకు తెలిసి అయితే గుర్తులేదు. ఇప్పుడు ఫ్యామిలీనే ప్రైమరీ ఇంపార్టెన్స్ అని ఉండేవారు అమ్మ. మా ఫాదర్ని కానీ మమ్మల్ని కానీ మొత్తం అదే ఇదే లోకం అనమాట మాకు. ప్లస్ స్టడీస్. టీచర్గా ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతగా లైక్ చేసి మమ్మల్ని ఎంతగా గైడ్ చేస్తారో స్కూల్లో స్టూడెంట్స్ కూడా అలాగే గైడ్ చేస్తారు. వాళ్ళ మీద కూడా వాళ్ళకి ఏమన్నా చెప్పాలన్నా, వాళ్ళకి ఏమన్నా చేయాలన్నా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తీసుకొని ఇంట్లో ఇంత వర్క్ ఉన్నా కూడా వాళ్ళ కోసం ప్రాజెక్ట్స్ అన్నీ తయారు చేయడం కానీ, వాళ్ళకి వర్క్ పెట్టడం కానీ, వర్క్ ఏమైనా కాంటాక్ట్ చేయడం కానీ ఇట్లాంటివి కూడా బాగా చేశారు. ఈవెన్ నౌ ఆర్ట్ ఆఫ్ లివింగ్లో వాళ్ళకి కొన్ని సంస్కార కేంద్రాన్ని కొన్ని టీచింగ్ క్లాస్ ఉంటాయి. ఇప్పుడు ఈ వయసులో కూడా వాళ్ళకి ఏమేమి క్వశ్చన్స్ చెప్పాలి, ఏమేమి పాఠాలు చెప్పాలి, వాళ్ళకి కరికులం ఉంటుంది. దాంట్లో ఎలా వాళ్ళకి చెప్పాలి అని చెప్పి వాళ్ళంతా స్టూడెంట్స్ అంతా మొబిలైజ్ చేసి ఇప్పుడు కూడా మొన్న లాస్ట్ ఇయర్ అయితే చౌడపల్లి దగ్గర ఒక విలేజ్లో గవర్నమెంట్ స్కూల్లో పోయి అక్కడే ఉండి 2 వారాలు విలేజ్లో ఏ ఫెసిలిటీస్ 40 days అక్కడ ఫెసిలిటీస్ కూడా లేవు. అక్కడ నుంచి పోయేదానికి స్కూల్ పోయేదానికి కూడా అక్కడ ఉండి వాళ్ళకి 4 రోజుల పాఠాలు చెప్పి వచ్చారు. అంత ఇంట్రెస్ట్ టీచింగ్ అంటే. సో ఫ్యామిలీ కాకుండా అంటే టీచింగ్. అమ్మకి బెస్ట్ స్టూడెంట్స్లో ఎవరైనా మీకు గుర్తున్నారా? బెస్ట్ స్టూడెంట్స్ అంటే కోర్స్ అదే నేను చెప్పినట్టుగా నేను ప్రైమరీ స్కూల్ వరకే ఉన్నాను. అమ్మ టీచర్స్ అంతా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. సో వాళ్ళకు సీనియర్స్ మాకన్నా సీనియర్స్ వాళ్ళు ఎక్కువ టచ్లో ఉంటారు. బట్ కొంతమంది ఉన్నారు అంటే నెల్లూరులో డాక్టర్ రాధామాధవన్ ఉన్నారు,
అట్లా తర్వాత బెంగళూరులో ఒక అమ్మాయి అడ్వకేట్గా ఉంది అప్పుడు, అంటే మా బ్రదర్ వాళ్ళ ప్యారల్ బ్యాచ్. శ్రీకళ పేలేరు, శ్రీకళ కదా అబ్బాయి పేరు. ఇప్పుడు మన ఈయన పోలా భాస్కర్ వాళ్ళ వైఫ్, మన జైవో టీటీడీ జైవో వైఫ్ కూడా మా స్టూడెంట్. ఇందిరా యూఎస్లో ఉంది. సో అంటే నాకు అంతగా పరిచయం, మాకు సీనియర్ బ్యాచ్ అనమాట. అంటే నేను 6th నుంచి వెళ్ళిపోయాను కాబట్టి, ఇంట్లో లేను కాబట్టి, వాళ్ళు టీచ్ చేసే క్లాసులో లేను కాబట్టి నాకు అంతగా పరిచయం లేదు. అమ్మకి ఇష్టమైన ఫుడ్? అమ్మ వెజిటేరియన్, అంటే మధ్యలో నాన్ వెజ్ తింటాం కానీ ఇప్పుడు వెజిటేరియన్. ఇది ఇష్టం అనేది ఎప్పుడు చెప్పాలమ్మా, బట్ జనరల్గా బనానా అంతా ఇష్టం ఉంటుంది, వడలు కూడా ఇష్టము నాకు తెలిసి. బట్ ఇప్పుడు ఏమన్నా మారిందేమో నాకు తెలియదు. ఇష్టమైన కలర్స్ కానీ, శారీస్లో కలర్స్ కానీ? శారీస్ కలర్స్ గ్రీన్ అంటే ఇష్టమే, బట్ అమ్మ కొన్ని ఐడియాస్ ఉంటాయి అమ్మకు. అంటే ఈరోజు ఈ కలర్ చీర కట్టుకోవాలి, శనివారం అంటే నలుపు కట్టుకోవాలి, ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. చాలా ఫాలో అవుతుంది, ఇష్టం సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాచర జీవజాతులను కొలువుదీరినది నీ రూపం, నీ చనువాలతో అనురాగం పంచే కమ్మదనం నీ జన్మగుణం. అమ్మా 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 అమ్మా, ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి, తనువు అణువణువు నొప్పులతో భరించేటి ఓ మాతృమూర్తి. నీ పొత్తిళ్లలో చిరునవ్వుల చూసి 9 నెలల బాధను మరిచి అమ్మా